హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 8వ శ్లోకానికి భావము మరియు వివరణను తెలుసుకుందాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. మరొకసారి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. భావం: ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింట్లోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులందు పౌరుషమును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: నీటిలో రుచి, సూర్యుడు చంద్రుడు వీటిలో ఉన్న ప్రకాశము, వేదములలో ఓంకారము, ఆకాశంలో శబ్దము, మనుష్యులలో అహంకారము, పరాక్రమము, వీరత్వము, పౌరుషము ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములన్నీ పరమాత్మే, అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.